వి న్యూస్ కి తిరిగి స్వాగతం. ఇంటర్మీడియట్ చదువుతున్న దళిత విద్యార్థిని పరీక్షలు రాయనీయకుండా ఉమామహేశ్వర కళాశాల యాజమాన్యం అడ్డుకోవడాన్ని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జలదంగి నరసింహారావు ఆధ్వర్యంలో విద్యార్థిని ఝాన్సీతో కలిసి కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. డిఆర్డీఏ వెలుగు ద్వారా సంవత్సరానికి ఉపకార వేతనాలు సక్రమంగా అందుతున్నా విద్యార్థిని పరీక్ష రాయకుండా అడ్డుకోవడాన్ని ఎంఎస్ఎఫ్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై కళాశాల కరస్పాండెంట్ మల్లేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఆర్ఐఓ జ్యోతుల సువర్ణబాబు రంగంలోకి దిగి విద్యార్థులతో మాట్లాడి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ఝాన్సీకి హాల్ టికెట్ అందజేసి పరీక్షలు సక్రమంగా రాసేలా చర్యలు చేపట్టారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు ఆర్ఐఓ తెలియజేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాది బాధ్యత ఈడ నేనే కింగ్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ నువ్వు 60,000 తీసుకొచ్చిందాక నాకు కాలేజీ అడుగు తప్పదని అన్నటువంటి అతను దానివల్ల అమ్మాయి భయపడి ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి ముగ్గురు కూతుర్లో పెద్ద అమ్మాయి అతనికి ఆరోగ్యం బాగలేక ఈ మధ్యకాలంలో హాస్పిటల్లో ఉండి వచ్చిన అతను ఆ బాధతో అతను కుళ్ళి వస్తే రాత్రి మా దగ్గరకు వస్తే మేము హాల్ టికెట్ తీసుకున్న తర్వాత మేము యజమాని దగ్గర ఇక్కడికి వస్తే యజమాని చెప్పాల్సిన రీతిలో యజమాని చెప్పట్లేదు. ఆయన చెప్తున్నా కానీ ఆయన పక్కన ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అయితే ఎవరున్నారో మీకెవరు ఏడొచ్చి మాట్లాడటానికి మీకు రైట్స్ ఏముంది, మీరు బయట ఉండి మాట్లాడని చెప్పేసి మాట్లాడినటువంటి యజమాని మీద చర్య తీసుకోవాలి. అలాగే ఒక ఎస్సీ విద్యార్థిగా ఉన్నటువంటి ఆ అమ్మాయి మీద ఇంత అవమానం గురింది కాబట్టి ఇక్కడున్న డైరెక్టర్ మీద ఎస్సీ అట్రసిటీ కేసు బుక్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. నా పేరు రొడ్డా ఝాన్సీ సార్. మాది ఆర్ఆర్పల్లి గ్రామం సార్, కందుకూరు తాలూకా లింగసముద్రం మండలం సార్. అయితే నాది ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్లో బీసీడీ అని క్యాస్ట్ సర్టిఫికేట్ స్కాలర్షిప్కి అప్లై చేయడానికి రమ్మన్నారు సార్. తీసుకొచ్చాను సార్. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొస్తే అది బీసీడీ అని అది అక్కడ మీ సేవలో కొట్టారు సార్. మేము చూసుకోకుండా అది ఇస్తే ఆయన అలానే కొట్టేసి ఫీజు స్కాలర్షిప్ రాలేదని నాకు ఎగ్జామ్ లాస్ట్లో సార్ అది సెకండ్ ఇయర్ జాయిన్ వల్ల కాలేజీకి వచ్చిన తర్వాత చెప్పాడు సార్, నీకు ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ పడేది ఇలా నువ్వు కాలేజీకి రావద్దు, ఎగ్జామ్ ఫీజు కడితేనే కాలేజీకి రా లేకపోతే రావద్దు అన్నాడు సార్. దసరా దాకా అలానే చెప్తా ఉన్నాడు సార్. ఎక్కడ పడితే అక్కడ మెస్ దగ్గర ఎవరిని అందరి ముందు అడుగుతున్నాడు సార్, నువ్వు ఊరికి తింటున్నావు కాలేజీలో అన్నము ఫీజు కట్టకుండా ఎందుకు తింటున్నావు, మీ పేరెంట్స్ ఫోన్ చేస్తున్నాను ఎన్నోసార్లు నన్ను తిట్టాడు సార్ కంప్యూటర్ ఆపరేటరు. అదేమని మా నాన్న పిలిపిస్తే చాలా సార్లు మా నాన్న కూడా వచ్చాడు సార్. విజయవాడ పోండి, అక్కడికి పోండి, ఇక్కడికి పోండి, ప్రగతి భవన్ పోండి అని ఎన్నిసార్లు చెప్పాడు సార్. తిరిగాడు సార్ మా నాన్న. తిరిగి మా నాన్నకి ఇంకా తీసుకొచ్చి ఇంకెళ్ళలేదు సార్. ఇంకెళ్ళకపోతే మళ్ళీ కాలేజ్ దగ్గరకు వస్తే అయినా కూడా ఇంక మమ్మల్ని దసరా నుంచి ఇంక రావద్దన్నారు సార్. రావద్దని ఇంక నేను కూడా రాలేదు సార్. మళ్ళీ వెళ్ళాం సార్. వెళ్తే అసలు కాలేజీ గేట్ దగ్గర నుంచి కూడా రానిలేదు సార్ నన్ను. ఇంకెళ్ళిపో, నువ్వు అసలు ఫీజు కట్టి తెస్తేనే నువ్వు రా లోపలికి, లేకపోతే నీకు లేదు లోపల చోటని చెప్పి అనేలోకి మేము ఇంకా రాలేదు సార్. మొన్న ఎగ్జామ్ ముందు రోజు కూడా వచ్చి హాల్ టికెట్ ఇవ్వండి, నేను ఎగ్జామ్ రాయాలంటే ఎగ్జామ్ కూడా రాయనీలేదు సార్. హాల్ టికెట్ ఏం లేదు వెళ్ళండి మీరు అని చెప్పి మమ్మల్ని ఎగ్జామ్ మీ ఫీజు పడకుండా ఏం లేకుండా హాల్ టికెట్ అలా ఇస్తామని చెప్పి మమ్మల్ని ఫీజు కూడా ఎగ్జామ్ హాల్ టికెట్ కూడా ఇవ్వలేదు సార్. వచ్చిందండి అలాట్మెంట్ అయింది. కార్పొరేట్ అలాట్ అయితే ఆమె క్యాష్ తప్పు రాసింది. కావాలంటే క్యాష్ వేరే క్యాష్ ఇచ్చింది. మీ దగ్గర ఇచ్చిందా వాళ్ళకి వాళ్ళు శాంక్షన్ చేయాలి. తప్పు రాసింది బీసీడీ అని సార్. బీసీడీ యాదవాడు నెట్లో వాడు ఇచ్చాడు, మీసే వాడు ఇచ్చాడు, బీసీడీ యాదవాడు ఇచ్చాడు. తర్వాత యాక్చువల్గా కానీ అమ్మాయి ఎస్సీ కింద శాంక్షన్ అయితే బీసీడీ అని ఇచ్చింది సర్టిఫికేట్లో.
వాడు దాన్ని పేసి పెట్టి వాడు శాంక్షన్ చేయాలి. అది ఆపారు. ఎస్సీ కింద అప్లై చేసుకున్నారు అసలు. అప్లై చేసుకున్నారు. కానీ బీసీ BCD డిఎన్ ఇచ్చారు సర్టిఫికెట్ వాళ్ళు. మళ్ళీ వాళ్ళే ఇచ్చారు వాళ్ళకి. డిఆర్డిఏ నుంచి వాళ్ళకి ఏమి అమౌంట్ ఏమి రాలేదు. అయినా కానీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ రాయించారు. ఏమ్మా రాయించారా? ఫస్ట్ ఇయర్ అయిపోయింది, బాగానే పాస్ అయింది, మార్క్స్ తెచ్చుకుంది. సెకండ్ ఇయర్లో కంటిన్యూ చేశారు. ఇప్పుడు కంటిన్యూకి వస్తుంది కాలేజీ. అక్టోబర్ 6వ తారీఖు నుంచి రిజిస్టర్లో ఆబ్సెంట్లు కనిపిస్తున్నాయి. ఈ అమ్మాయి ఏమంటుందంటే నన్ను రావద్దన్నారు, అందువల్ల నేను అవమానపరిచా, నేను రాలేకపోయానని ఈ పాప చెప్తుంది. వాళ్ళు ఏమంటున్నారు, అమ్మాయి మేము ఫోన్ చేశాము, మరి టైఫాయిడ్ వచ్చిందందువల్ల రాలేదు మేము అని అంటున్నారు వాళ్ళు. అర్థమైందండి. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఆల్రెడీ మన ఎగ్జామ్స్ ముందే నేను మేనేజ్మెంట్తో పని లేదు, నెట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ డిక్లరేషన్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వమని మనం పత్రికాముఖంగా ప్రకటన చేశాం. మరి ఆ పిల్లలు ఎందుకు ఫాలో అవ్వలేదు నాకు తెలియదు ఆ విషయం. పత్రికాముఖంగా ప్రకటన చేశాం. అసలు అంత పని లేదు, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేస్తే ఎగ్జామ్ రాయొచ్చు, చీఫ్ సూపరింటెండెంట్ అలో చేస్తాడు. మరి అది తనకు తెలియకో ప్రాక్టికల్స్ తెలియదు, మాకు చెప్పలేదు కదా ఎవరు చెప్తాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి ఉన్నంత వరకు ఆ పిల్లలకు న్యాయం జరిగేటట్టు చూద్దాం, మాట్లాడదాం. యాక్షన్ తీసుకోవడం అంటే ఈ విషయాన్ని మేము హైదరాబాద్ అథారిటీస్ నోటీస్ తీసుకెళ్తాం. దాని మీద ఏబిఎం డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఇగ్నో సెంటర్ను విజయవాడ రీజనల్ ఇగ్నో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె సుమలత తనిఖీ చేశారు. ఇగ్నో సెంటర్లోని విద్యార్థులతో మాట్లాడి తరగతులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇగ్నో అని ఆమె తెలియజేశారు. రెగ్యులర్గా కాలేజీకి వెళ్లి విద్యను అభ్యసించలేని వారు ఇగ్నో యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పట్టా పొందవచ్చన్నారు. అనంతరం ఇగ్నో సెంటర్ నిర్వాహకులు అనురాధకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెటీరియల్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబిఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టిఎస్ఎస్ సింగ్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రీచింగ్ ది అన్రీచ్డ్ అని కూడా అంటారు, ఆర్ ఇగ్నో ఈజ్ పీపుల్స్ యూనివర్సిటీ అని కూడా మేము అంటామన్నమాట. సో మెయిన్ ఇక్కడ ఇగ్నోలో చాలా రకాల ప్రోగ్రామ్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ నీడ్స్ ఏంటి అనేది మేము ఐడెంటిఫై చేసి ఆ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలులో ఏదన్నా స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయని ముందు ఐడెంటిఫై చేస్తాం. దాన్ని బట్టి ఆ కాలేజ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి దాన్ని మేము స్టడీ సెంటర్ అంటాం. అలాంటి ప్రోగ్రామ్స్ని యాక్టివేట్ చేయమని చెప్పి అంటామన్నమాట. సో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ ప్రోగ్రామ్ ఏంటి అనేది వాళ్ళ కాలేజ్ కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర మన పక్కన ఉన్న యూనివర్సిటీ నుంచి కానీ ఫ్యాకల్టీని వాళ్ళ బయోడేటాస్ని మేము తీసుకొని స్కూల్స్కి ఢిల్లీకి పంపిస్తామన్నమాట. అదంతా అప్రూవల్ వచ్చాక ఆ ప్రోగ్రామ్ని ఇక్కడ స్టార్ట్ చేస్తాం. అంటే ఈ విధంగా మేము స్టూడెంట్స్ నీడ్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె సుమలత మేడం గారు ఏబిఎం డిగ్రీ కాలేజీలో ఉన్న ఇగ్నో స్టడీ సెంటర్ను సందర్శించటం, ఇండక్షన్ మీటింగ్ని ప్రారంభించటం మరి చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఇగ్నో సెంటర్ యొక్క ప్రాధాన్యత మేడం గారు చాలా క్లియర్గా చెప్పారు. మరొకసారి మరలా నేను గుర్తు చేస్తున్నాను, గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి గృహిణులు, యువత, నిరుద్యోగులకు, పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి గృహిణులకు, అదేవిధంగా మరి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి ఈ ఇగ్నో సెంటర్ చాలా ప్రముఖంగా ఉపయోగపడుతున్నట్టులో మరి మీ అందరూ చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మరి మన ప్రకాశం జిల్లాలో పర్టికులర్లీ ఒంగోలు పట్టణంలో ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు. డిగ్రీలు ఉంటే ప్రమోషన్స్ వస్తాయనేటువంటి ఆశతో చాలామంది ఉన్నారు. వారందరికీ మేము ఒకటే చెప్తున్నాము, మీకు అందుబాటులో చేరువలో మేము ఉన్నాము, మీరు సద్వినియోగం చేసుకోండి. మనకు సహకారం ఇవ్వడానికి రీజనల్ సెంటర్ డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు చాలా చాలా హితోధికంగా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాటిని మనం సద్వినియోగం చేసుకోండి. నగరంలోని వెంకటేశ్వర కాలనీలో దామచల్ల సత్య జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. కొంగర సుధాకర్, నాదెండ్ల ఆంజనేయులు, వి మస్తాన్ వలి, కరిశెట్టి సురేష్, జె మాధవరావు ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో దామచల్ల సత్య పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెల్లూరు బస్టాండ్లోని ప్రభుత్వ బదురుల పాఠశాలలో దామచల్ల సత్య యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఆర్కే, చైతన్య, చల్లాహరి, శంకర్, శివ, మనోహర్, బబ్లుతో పాటు పలువురు సత్య అభిమానులు పాల్గొన్నారు. ఎఫెక్టివ్